రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలో గల అనుబేజ్పేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పోలీస్ వారు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అవగాహన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఎలాంటి చెడు అలవాట్లకు పాటుపడకుండా విద్య అనేది గొప్పది. ఒకవేళ విద్యార్థులు ఏదన్నా డ్రగ్స్కు కానీ ఎలాంటి సిగరెట్లకు కానీ మానవ దుఃఖంతో ఎలాంటి పరిణామాలకు గురవుతున్నా వారు నేరుగా వారి కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, 100 కాలకు నేరుగా ఫోన్ చేస్తే వారి వివరాలు ఎవరికి చెప్పకుండా ఆ విద్యార్థులను మార్చే ప్రయత్నం పోలీసు వారు చేస్తారంటూ సిరిసిల్ల జిల్లా వేములవాడ డిఎస్పి శ్రీనివాస్ గారు ప్రసంగించారు. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్, ఎంపీటీస్, ఉప సర్పంచ్ మరియు పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని ఒకటినది, అది కూడా వాళ్ళు కూడా ఈ విధంగా అనేక వింగ్స్ కలిపి, అనేక ప్రభుత్వ శాఖలు కలిపి సమాజంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, సమాజంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి పౌరులు, తర్వాత ఒక బాధ్యతాయుతంగా ఒక సోషల్ ఈవిల్గా భావించి ఒక బాధ్యత గల పౌరులందరూ కూడా దీన్ని ఉన్నట్లయితే అతి సమాచారాన్ని లోకల్ పోలీస్ స్టేషన్కు 100 మనం ఫోన్ చేసినట్లయితే మీరు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్, ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో మా దగ్గర ఫలానా షాప్లో ఈ అమ్ముతున్నారు, ఫలానా వ్యక్తి ఈ విద్యార్థి ఈ విధంగా ఈ డ్రగ్స్ యూజ్ చేస్తున్నాడు అని ఒక డౌట్ వస్తే కూడా మేము పేరు కూడా అడగడం ఉండదు, ఆ కేసులో రాసుకోవడం ఉండదు, మేము ఎవరికి చెప్పడానికి కూడా అవకాశం లేదు, సీక్రెట్గానే పెట్టి ఇచ్చినా కానీ దీన్ని పెద్ద నేరంగా చూసి జైలుకు పంపించడం జరగట్లేదు. ఈ మధ్య కాలంలో ఈ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి రిహాబిలిటేషన్ చేయడం జరుగుతుంది, హాస్పిటల్ పంపించడం జరుగుతుంది. అతను ఏ విధంగా అయితే మారుతాడో మళ్ళీ సమాజంలో ఒక బాధ్యత గల పౌరుడిగా రావాలనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రోగ్రాం చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు అంతర్జాతీయ డ్రగ్ డే అది ఉంది, అదొకటి. తర్వాత మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కఠిన చర్యలు ఏ విధంగా అయితే ఉన్నాయో అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్, తెలియని వాళ్లకు ఈ చట్టం గురించినటువంటి విషయాలు